యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. మరి దేవుడు విన్నాడా వినలేదా? మీలో చాలామందికి ఒక సందేహం ఏంటంటే, చేప కడుపులో ఆక్సిజన్ ఆడుతుందండి, చేప కడుపులో ఒక మానవుడు 3 దినాలు ఉండగలుగుతాడా? అసలు బైబిల్ ఇలాంటి మాటలు రాయబడ్డాయి, ఇలాంటి కథనాలు రాయబడ్డాయి, అది నమ్మచ్చా అని చాలామంది సందేహాన్ని వ్యక్తం చేస్తుంటారు. దేవుని వాక్యాన్ని ఎలా నమ్మాలో చెప్తాను. ఒకసారి సహోదరులు బక్సింగ్ గారు ఒక మెడికల్ విద్యార్థులు లేచి నిలబడిగాడట. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఒక మనిషి చేప కడుపులో 3 రోజులు ఉండటం సాధ్యమేనా? మీరేం మాట్లాడుతున్నారు? సైన్స్కి వ్యతిరేకమైనటువంటి విషయాన్ని మీరు చెప్తున్నారు అన్నప్పుడు, ఇవేం కంగారు పడద్దు బాబు, నేను బైబిల్ వాక్యం మీద ఎంత గొప్ప విశ్వాసం నాకు ఉంటుందంటే, దేవుని గ్రంథమైనటువంటి బైబిల్లో యోనా అనేటువంటి ఒక భక్తుడు, యోనా అనేటువంటి వ్యక్తి చేప కడుపులో 3 దినాలు రాయబడిందని బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటాం. ఇలా కాకుండా ఆ యొక్క మనిషి కడుపులోనే తిమింగళము లేకపోతే ఆ చేప 3 దినాలు ఉంది అని రాయబడినా నేను నమ్ముతానండి. దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము అంత నమ్మదగినటువంటిది, మోస్ట్ అథెంటిక్, నమ్మటానికి 100% ఆస్కారం గ్రంథం ఈ ప్రపంచంలో ఉందంటే అది పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.